హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నా పేరు అనిల్ కుమార్. యాక్చువల్గా లాస్ట్ వీడియో మనం వాట్ ఈజ్ సివిల్ ఇంజనీర్ గురించి మనం తెలుసుకున్నాం. ఇప్పుడు లాస్ట్ వీడియో కంటిన్యూషన్. ఇంతకుముందు మనం సబ్స్ట్రక్చర్ గురించి తెలుసుకున్నాం, దాని కంటిన్యూషన్ లాస్ట్ వీడియో చెప్దాం అనుకున్నాం. బట్ కాకపోతే కొంతమంది సరే అసలు సివిల్ ఇంజనీరింగ్ అంటే ఏంటి ఎక్స్ప్లెయిన్ చేయమన్నారు. సో దాని ప్లేస్లో చేయాల్సి వచ్చింది. సో ఈరోజు కూడా సబ్స్ట్రక్చర్ని కంటిన్యూషన్ చేద్దాం అనుకున్నాను. కాకపోతే చాలామంది లాస్ట్ 2-3 డేస్ నుంచి కొంతమంది ఫ్రెండ్స్ నాకు ఫోన్ చేసి ఇట్లా సివిల్ ఇంజనీరింగ్ సైడ్ జాబ్ కావాలి, కొంచెం రిఫర్ చేయాలన్నారు. సో నేను వాళ్ళకి ఏం చెప్పినట్టే మైవాన్ టెక్నాలజీ ఎక్స్పీరియన్స్ ఉండాలి కంపల్సరీగా. అది ఉంటేనే ప్రజెంట్ ఉన్న ఈ జనరేషన్లో, ఈ సొసైటీలో, ఈ హైదరాబాద్లో ఇక్కడ తీసుకుంటున్నాం సివిల్ ఇంజనీర్స్ని. సో వాళ్ళకి ఎక్స్పీరియన్స్ లేదన్నారు. సో నేను అలాంటి వాళ్ళకి ఏం చేసినంటే ఈ వీడియోలో మైవాన్ షట్టరింగ్ గురించి కంప్లీట్గా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నాను. అందుకోసం నేను ఈ వీడియో వాళ్ళ కోసం చేస్తున్నాను. ఎవరైతే నాన్ మైవాన్ సైట్లో చేసుకుంటా మైవాన్ షట్టరింగ్ ఎక్స్పీరియన్స్ అసలు ఏంటి అసలు తెలియదు, అసలు మైవాన్ షట్టరింగ్ అంటే ఏంటి, అసలు ఎలా ఉంటుంది, ఎలా చేస్తారు, అసలు దాని గురించి అసలు ఎటువంటి జీరో నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి వీడియో చాలా యూజ్ అవుతుంది. సో బేసిక్స్ నుంచి నేను అసలు మైవాన్ టెక్నాలజీ ఎలా ఉంటుంది, అసలు దాని గురించి ఏంటనేది ప్రతిదీ ఈ వీడియోలో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఏంటంటే మనకి మైవాన్ టెక్నాలజీ అనేది మీరు చాలామంది యూట్యూబ్లో, గూగుల్లో సెర్చ్ చేసి ఉంటారు. ఇది మలేషియన్ టెక్నాలజీ, అక్కడ నుంచి వచ్చింది, లేదా జర్మన్ టెక్నాలజీ వాళ్ళు తీసుకొచ్చారు, ఇక్కడ పెట్టారు, అందుకే మైవాన్ అన్నారు అని మీకు అదే తెలుసు. సో అసలు మైవాన్ టెక్నాలజీ అంటే ఏంటంటే మన సివిల్ ఇంజనీరింగ్ యాజ్ టెక్నికల్గా దీన్ని ఏమంటారంటే షియర్ వాల్ టెక్నాలజీ అంటారు. షియర్ వాల్ టెక్నాలజీ ఇది ఆల్రెడీ మనం చదువుకున్నాం, బీటెక్ 4 ఇయర్స్లో చదువుకున్నాం. మనం ఐఎస్ కోడ్ బుక్లో ఉంది, ప్రతి దగ్గర మనం చదివాం. కాకపోతే ఏంటంటే షియర్ వాల్ టెక్నాలజీ ఎక్కడ యూజ్ చేస్తారు, ఎలా యూజ్ చేస్తారు అనేది ఆ స్టార్టింగ్లో మనకు తెలియదు. సో మనం బీటెక్ అయిపోయిన తర్వాత ఇప్పుడు లాస్ట్ 5 ఇయర్స్ నుంచి ఈ మైవాన్ టెక్నాలజీ అనేది చాలా పాపులర్ అయింది, చాలా పాపులర్. ఈవెన్ G+4 G+5 కట్టినా సరే మైవాన్ టెక్నాలజీ యూజ్ చేస్తున్నారు ఎవరైనా సరే. సో ఈ మైవాన్ టెక్నాలజీ గురించి మనం తెలుసుకుందాం. సో మైవాన్ టెక్నాలజీ కాదు, మన షియర్ వాల్ టెక్నాలజీ అన్నాం. సో షియర్ వాల్ అనేది ఏంటంటే ఇది మీకు ఐఎస్ కోడ్ 139201993 ఐఎస్ కోడ్ నెంబర్. ఇది మన సివిల్ టెక్నాలజీ ఐఎస్ కోడ్ 139201993 1993. ఈ కోడ్ బుక్లో షియర్ వాల్ టెక్నాలజీ గురించి కంప్లీట్గా ఉంది మీకు. సో ఇప్పుడు ఆ కోడ్ బుక్ తీసుకొని మీకు చెప్పాలంటే అర్థం కాదు, మళ్ళీ చాలా డెప్త్కి వెళ్ళాలి దాని గురించి. సో మీకు అర్థం కాదు. సో ఈ మైవాన్ టెక్నాలజీ ఏంటంటే షార్ట్కట్లో మీకు సైట్లో ఎలా ఉంటుంది, ఏమి బేసిక్స్ తెలిస్తే సైట్లో మీకు డైరెక్ట్గా జాబ్లో జాయిన్ అవ్వచ్చు, ఏ టెక్నిక్స్ తెలిస్తే మీకు డైరెక్ట్ జాబ్ ఇక్కడ పొందవచ్చు మీరు ఈ మైవాన్ టెక్నాలజీలో. దాని గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఈ ఐఎస్ కోడ్ మీరు ఒకసారి రిఫర్ చేయండి. సో దానిలో మైవాన్ టెక్నాలజీ గురించి లేదా షియర్ వాల్ టెక్నాలజీ గురించి కంప్లీట్గా ఉంటుంది అందులో. సో మనకి ఈ మైవాన్ టెక్నాలజీ ఎలా ఉంటుందంటే జనరల్గా మైవాన్ టెక్నాలజీ అనేది G+30 కంటే అబవ్ ఉంటే మనకి మైవాన్ టెక్నాలజీ అనేది యూజ్ అవ్వచ్చు. అసలు ముందు ఈ మైవాన్ షియర్ వాల్ టెక్నాలజీ అసలు ఎందుకు యూజ్ చేయాలి, దానివల్ల ఉపయోగం ఏంటి? ఇప్పుడు ఆల్రెడీ మేము కడతాం, ఇప్పుడు ఫుటింగ్స్ అయిపోయినాయి, ప్లింత్ బీమ్ వేసారు, దానిపైన కాలమ్స్ రేజ్ చేసాం, స్లాబ్ వేసినాం, అట్లా కంటిన్యూస్గా పై వరకు వేసుకోవచ్చు కదా. ఇలా చేయటం వల్ల ఉపయోగం ఏంటి, అసలు ఇది ఎందుకు చేయాలి అనే దాని గురించి ఏంటంటే ఇప్పుడు ఇది బాగా ఎట్లా ఉంటుందంటే ఈ మైవాన్ టెక్నాలజీ అనేది ఒక ఫ్లోర్ టు ఫ్లోర్ మనకు కనెక్షన్ ఉంటుంది. సో యాక్చువల్గా మనం 3 మీటర్స్ ఫ్లోర్ టు ఫ్లోర్ హైట్ తీసుకుంటే అది ఎలా ఉంటుందంటే 3 మీటరు ప్లస్ దానికి ఎల్డీ అనేది డెవలపింగ్ లెంత్ 50D పట్టుకొని ఏదైనా పట్టుకోండి, దాని కంటిన్యూషన్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 1 మీటర్ పట్టుకోండి, 4 మీటర్ మనకి మన కింద ఏదైతే స్లాబ్ ఉందో ఆ స్లాబ్ టాప్ నుంచి పైన స్లాబ్ టాప్ వరకు ఒక 4 మీటర్ రాడ్ ఉంటుంది. సో ఆ ఫ్లోర్లో ఉన్న వర్టికల్ రాడ్ అనేది దీనికి ఓవర్లాప్ అయ్యి అట్లా కంటిన్యూస్గా వెళ్తుంది ఒక చైన్ ప్రాసెస్లో. అలా 30 ఫ్లోర్స్ ఉన్నాయి, 40 ఫ్లోర్స్ ఉన్నాయండి, కంటిన్యూస్గా పైకి వెళ్ళిపోతూ ఉంటుంది. సో దీనివల్ల ఉపయోగం ఏంటంటే మనకి దీనికి జాయింట్ అయ్యి మనకి షట్టరింగ్ కొడతారు, కంటిన్యూస్గా మనకి కాంక్రీట్ వేస్తారు, అంత క్యాస్టింగ్ అవుతూ ఉంటుంది. సో దీనివల్ల ఉపయోగం ఏంటంటే మనకి ఒకటి ల్యాండ్ స్లైడ్ అవ్వదు, మెయిన్గా ఎర్త్క్వేక్ ఏదో మన భూకంపాలు ఇవన్నీ ఏదైతే వస్తుందో
అది వచ్చినప్పుడు ఏంటంటే ఇది ఒకేసారి మన నార్మల్ టెక్నాలజీ అనుకోండి, మన నాన్ మైవాన్లో ఎలా ఉంటుందంటే జస్ట్ భూకంపం రాగానే భూమి అంతవరకు కంపించేసి జస్ట్ అలా మూమెంట్ అలా వచ్చింది అనుకోండి, ఏదైతే ఎర్త్క్వేక్ లోడ్స్ కానీ విండ్ లోడ్స్ కానీ ఇవన్నీ వచ్చినప్పుడు ఎలా ఉంటుందంటే జస్ట్ అంతవరకు పడిపోయేది కింద. సో ఆ కాలమ్స్ దానికి అంత స్ట్రెంత్ లేకపోవడం దానివల్ల. సో దీంట్లో ఎలా ఉంటుందంటే ఈ షియర్ వాల్ టెక్నాలజీలో కింద నుంచి స్టార్టింగ్ గ్రౌండ్ ఫ్లోర్ నుంచి 33 ఫ్లోర్ వరకు కంటిన్యూస్ చైన్ ప్రాసెస్లో ఉంటుంది, ఒకదానికి ఒకటి లింక్ అయి ఉంటుంది. స్టీల్ అంతా మనం ఏదైతే స్టీల్ రీన్ఫోర్స్మెంట్ కడుతున్నామో అది కంటిన్యూస్గా వెళ్ళిపోతూ ఉంటుంది. సో దానివల్ల ఏంటంటే ఎర్త్క్వేక్ కానీ మనకి విండ్ లోడ్ కానీ వచ్చినప్పుడు తొందరగా మూమెంట్ ఇవ్వదు. మనకి బిల్డింగ్ అనేది చాలా స్ట్రాంగ్ ఉంటుంది కాబట్టి మూమెంట్ అనేది ఇవ్వదు. ఇంక్లూడింగ్ దీంట్లో కాలమ్స్ వాల్స్ అన్నీ ఇంక్లూడ్ అయి ఉంటాయి కాబట్టి సో మనకు అంత మూమెంట్ రాదు. ఇంకొకటి కింద మనకి ఎలా ఉంటుందంటే ఈ షియర్ వాల్ టెక్నాలజీ ఫస్ట్ గ్రౌండ్ ఫ్లోర్ కిందకి వెళ్తారు. ఎక్స్కవేషన్ ఎట్లా ఉంటుందంటే ఎంజిన్ నుంచి ఒక 20 to 30 feet కిందకి వెళ్తారు. కిందకి వెళ్ళి రాక్ ఉంటుంది కదా, మనకు హార్డ్ రాక్ తగిలినప్పుడు దాని మీద నుంచి మనకి ఏం చేస్తారంటే ఫౌండేషన్ స్టార్ట్ చేసుకుంటూ పైకి వస్తారు. మనకు లూజ్ సాయిల్ లేకపోతే ఇంకా వేరే సాయిల్ మీద వేస్తే ఫౌండేషన్ ఆగదు అంత లోడ్. సో ఎక్కడైతే కింద రాక్ మనకు టచ్ అవుతుందో, రాక్ ఉంటుంది కదా మనకి, అక్కడి నుంచి మనకి ఫౌండేషన్ స్టార్ట్ చేసుకుంటా ఫుటింగ్స్ కానీ ఏదైనా సరే అక్కడి నుంచి పైకి లేపుకుంటూ వచ్చేస్తారు. సో ఈ ఫుటింగ్స్తో సహా ఫస్ట్ ఫౌండేషన్ లెవెల్ అయిపోయింది. దాని తర్వాతకు వచ్చేసరికి ఏముంటుందంటే మనకి బేస్మెంట్ లెవెల్ ఉంటుంది. బేస్మెంట్ లెవెల్ అంటే మీకు తెలిసి ఉంటుంది ఆల్రెడీ, మనకి G+4 G+5లో కింద అపార్ట్మెంట్స్లో కింద సెల్లార్స్ ఇస్తారు. సెల్లార్ అదేంటంటే సెల్లార్ నథింగ్ బట్ గ్రౌండ్ ఫ్లోర్లో తీసుకుంటారు. సో దీంట్లో ఎలా ఉంటుందంటే ఈ మైవాన్ టెక్నాలజీలో సెల్లార్ అనేది మనకి ఏదైతే గ్రౌండ్ లెవెల్ చూసారో అదే ఎంజిల్ అంటారు. ఎంజిల్ నుంచి కిందకి వెళ్ళిపోతుంది అంతా. అదే బేస్మెంట్ 1, బేస్మెంట్ 2, బేస్మెంట్ 3 అని కిందకి లోపలికి వెళ్ళిపోతుంది. కార్ కోసం, కార్ పార్కింగ్ కోసం, బైక్ పార్కింగ్ కోసం దానికి అట్లా బేస్మెంట్ కిందకి ఇస్తారు ఈ మైవాన్ టెక్నాలజీలో. అది అలా ఎక్కడి నుంచి ఉంటుందంటే మనకి ఎంజిఎల్ నుంచి ఏదో గ్రౌండ్ ఫ్లోర్ నుంచి మన గ్రౌండ్ లెవెల్ నుంచి కిందకు ఉంటుంది. ఇవన్నీ బేస్మెంట్ 1, బేస్మెంట్ 2, బేస్మెంట్ 3 డిపెండ్స్ అపాన్ ఎన్ని ఫ్లోర్స్ని ఎంతమంది మనుషులు ఎంతమంది ఉంటున్నారో వాళ్ళని డిపెండ్ అయ్యి ఈ బేస్మెంట్ 1 కావాలా, 2 కావాలా, 3 కావాలా అనేది కన్స్ట్రక్ట్ చేస్తారు. సేమ్ బేస్మెంట్ అంటే జస్ట్ కార్ పార్కింగ్ కోసం ఉంచుతారు, జస్ట్ కాలమ్స్ ఉంటాయి, స్లాబ్ వేసేస్తారు అంతే. అట్లా 3 స్లాబ్లు వేసుకుంటూ వస్తారు. ఇట్లా అయిపోయిన తర్వాత దానిపైన తర్వాత ఎంజిఎల్ మీద మనకి ఒక పోడియం వస్తుంది. పోడియం అంటే ఎలా అంటే ఆ కంటిన్యూషన్ మనకు బిల్డింగ్ ఎంతైతే ఉందో, ఫర్ ఎగ్జాంపుల్ ఒక 1000 square feet అనుకుందాం, ఆ 1000 square feet వరకు 1 feet థిక్నెస్తో స్లాబ్ వేసేస్తారు మొత్తం కంటిన్యూస్గా 1 feet థిక్నెస్తో. ఈ పోడియంకి ఏమైందంటే మన కింద బేస్మెంట్లు వేసినాం కదా, దాని నుంచి ర్యాంప్ వేస్తారు. ఏది మనం వెహికల్ కిందకి వెళ్ళడానికి ఈ పోడియం మీదకి వచ్చి అవి B1 అయితే B1, B2 అయితే B2, B3 అయితే B3 అట్లా కిందకి వెళ్ళిపోయి పార్కింగ్ చేసుకుంటారు వీళ్ళందరూ కింద. ఇది పోడియం లెవెల్ అయిపోయింది. దీనిపైన మనకి ట్రాన్స్ఫర్ స్లాబ్ అని ఒకటి ఉంటుంది. ట్రాన్స్ఫర్ స్లాబ్ అంటే ఏంటంటే ఇక్కడ నుంచి మనకి షియర్ వాల్ టెక్నాలజీలో వాల్స్ ఏవైతే వస్తున్నాయో ఈ ట్రాన్స్ఫర్ స్లాబ్ నుంచి మనకి కంటిన్యూ అయితే పైకి వెళ్తుంది. దానికోసం ఒక స్లాబ్ వేస్తారు ట్రాన్స్ఫర్ స్లాబ్ అనేది. నేను అది ఫోటో చూపించాను, ఆ ఫోటోలో ఏ విధంగా ఉందో ఆ విధంగా ట్రాన్స్ఫర్ స్లాబ్ ఉంటుంది. బేస్మెంట్లు తర్వాత కింద ఫౌండేషన్స్ ఎలా ఉంటుంది నేను మీకు ఫోటో చూపిస్తాను, ఆ ఫోటోలో అలా ఉంటుంది అన్నమాట. నెక్స్ట్ మనకి ట్రాన్స్ఫర్ స్లాబ్ అయిపోగానే అక్కడి నుంచి మనకి ఫస్ట్ ఫ్లోర్ అనేది స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ ఫ్లోర్ అనేది స్టార్ట్ ఎలాగంటే అసలుకి ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే మనకి ఈ మైవాన్ టెక్నాలజీ అనేది మెయిన్గా 9 days సైకిల్ ఉంటుంది. 9 days సైకిల్లో 9 days సైకిల్ అని ఎందుకనంటే 9 days సైకిల్లో మనకి స్టార్టింగ్ ఒక ఫ్లోరు స్టార్ట్ చేసి 9th డేలో లేదా 10th డేలో క్యాస్టింగ్ అయిపోవాలి. దీంట్లో టెక్నాలజీ అదే విత్ ఇన్ షార్ట్ టైంలో మనం ఒక ఫ్లోర్ కంప్లీట్ చేయొచ్చు. నాన్ మైవాన్లో మనకి ఎలా ఉంటుందంటే మనకి ఒక ఫ్లోర్ ఒక స్లాబ్ వేయడానికి మనకి కింద నుంచి మనం ఫుటింగ్స్ చేసుకుని స్లాబ్ అయిపోయి బ్యాక్ ఫిల్లింగ్ అయిపోయాక ప్లింత్ బీమ్ కట్టి దాని నుంచి మళ్ళీ కాలమ్స్ లేపుకొని మళ్ళీ దానికి బీమ్ బాటమ్ కొట్టి స్టీల్ ఎక్కించి సైడ్లు కొట్టేసి మళ్ళీ కింద జాక్లు అవన్నీ పెట్టేసుకొని ఇవన్నీ పెట్టేసుకొని మనకి లెవెల్ చెక్ చేసి తర్వాత ఇట్లా ఒక 1 month పడుతుంది మినిమం. ఒక స్లాబ్ క్యాస్టింగ్ అవ్వడానికి 1 month పడుతుంది ఈ ప్రాసెస్ అంతా. సో ఇక్కడ మళ్ళీ 1 month పట్టే ఎలా ఉంటుందంటే మళ్ళీ ఇంటర్నల్ వాల్స్ కట్టుకోవాలి, పార్టీషన్స్ వాల్స్ కట్టుకోవాలి, తర్వాత డోర్ ఫ్రేమ్ల కోసం అది ఎగ్జాక్ట్గా చూసుకోవాలి ఎక్కడెక్కడ వస్తుంది ఏంటి అనేది క్లియర్గా చూసుకోవాలి. సో ఇది 1 month to 1.5 month పడుతుంది మీకు. సో ఈ మైవాన్లో వచ్చేసరికి ఎలా ఉంటుందంటే ఒక్కసారి మీకు ఒక ఫ్లోర్ క్యాస్ట్ అయితే ఇంక్లూడింగ్ పార్టీషన్ వాల్స్, బాత్రూమ్ వాల్స్ కదా పార్టీషన్ వాల్స్ ఇవన్నీ వీటితో సహా కూడా క్యాస్ట్ అయ్యి మనకి అసలు రెడీ టు ఇంకా మనం అందులో రెడీ టు ఫినిషింగ్ కూడా ఎక్సలెంట్ ఫినిషింగ్ వస్తుంది. మనం పుట్టి పెట్టకి ఏ ఫినిషింగ్ వస్తుందో ఈ మైవాన్ టెక్నాలజీ ఆ ఫినిషింగ్ వస్తుంది. ఎందుకంటే అది అల్యూమినియం బోర్డు కాబట్టి మనం సపోర్ట్ చేసేటప్పుడు నీట్గా ఉంటుంది, ఆయిల్ పెట్టి నీట్గా దానికి సపోర్ట్ చేస్తారు కాబట్టి ఫినిషింగ్ కూడా కరెక్ట్గా వస్తుంది మనకి. సో
ఈ ఒక్క ఫ్లోర్ మనకి విత్ ఇన్ 9 డేస్లో కంప్లీట్ అయిపోయింది మనకి, విత్ ఇన్ షార్ట్ టైంలో. అందుకని విత్ ఇన్ 6 మంత్స్లో, విత్ ఇన్ 8 మంత్స్లో G+30 G+40 కంప్లీట్ అయిపోతుంది. కారణం ఏంటంటే ఇదే, ఈ 9 డేస్ సైకిల్లోనే. 9 డేస్ సైకిల్ ఎలా ఉంటుందంటే, మీరు ఫస్ట్ ఏం చేస్తారంటే, ఈ ట్రాన్స్ఫర్ స్లాబ్ అయిపోయిందని చెప్పే కదా, దానిపైన మీకు ఎలా ఉంటుందంటే, మనకి కాలం వేసేటప్పుడు ప్లింత్ బీమ్ పైన స్టార్టర్ పెడతారు, కాలం మార్కింగ్ ఇచ్చి స్టార్టర్ పెడతారు కదా. దీంట్లో కూడా అంతే. సర్వేర్ వచ్చి ఏం చేస్తారంటే, ఆ వాల్ ట్రాన్స్ఫర్ స్లాబ్ అయిపోయాక పైన స్టార్టర్ వస్తుంది. నా ఫోటో చూపించా చూడండి, ఆ స్టార్టర్ అది. ఆ స్టార్టర్లో సర్వేర్ ఏం చేస్తారంటే మార్కింగ్ ఇస్తారు. మార్కింగ్ ఇచ్చి దానికి ఏం చేస్తారంటే, ఆ వాల్ థిక్నెస్ 200 అయితే 200 లేదా 8 ఇంచెస్, ఏదైతే 300 అయితే 300, 1 feet ఏదైతే అది ఆ మార్కింగ్ ఇస్తారు. ఏంటి, వాళ్ళకి అటు సైడ్ ఇస్తారు, అవుటర్ సైడ్ ఇస్తారు, ఇన్నర్ సైడ్ ఇస్తారు. దీనికి ఏం చేస్తారు, ఈ కార్నర్లో ఆ కార్నర్లో వాళ్ళకి ఇచ్చి దీనికి రెడీ సైడ్ కొడతారు. అట్లా మనకి లోపల ఎన్ని బెడ్రూమ్స్ ఉన్నాయో, ఏ విధంగా ఉన్నాయి నీకు ఫోటో చూపిస్తాను. ఆ ఫోటోలో మనకి 2 ఏ బెడ్రూమ్ నుండి బెడ్రూమ్లు, వాష్రూమ్లు ఏదంటే అది దానికి మార్కింగ్ ఇస్తారు. ఆ మార్కింగ్ ఇచ్చి అవుటర్ లైను జస్ట్ దానికి ఏంటంటే రెడ్ ఆక్సైడ్ కొట్టేస్తారు. రెడ్ ఆక్సైడ్ కొట్టేసి దీని మీద ఏం చేస్తారంటే నెక్స్ట్ మనకి స్టీల్ కట్టేస్తారు. దీనికి స్టీల్ మన 4th ఫ్లోర్ 3 మీటర్ అనుకోండి హైటు, 3 మీటర్ వరకు వాడు స్టీల్ కట్టేసి అక్కడి నుంచి పైకి వదిలిపెడతాడు నెక్స్ట్ ఫ్లోర్కి మళ్ళీ, ఎందుకంటే జాయింట్ అవ్వాలి కాబట్టి. సో ఈ గ్యాప్లో ఏమొస్తుందంటే, ఈ స్టీల్ ఎలా వస్తుందంటే, మీకు పార్టీషన్ వాల్స్ ఉంటాయి చూసారా నార్మల్ కన్స్ట్రక్షన్లో, ఆ పార్టీషన్ వాల్స్ మనం బ్రిక్ వర్క్తో కడతాం. సో ఈ మైవాన్లు ఎలా వస్తుందంటే స్టీల్తోనే కట్టేస్తాం అంతా. స్టీల్తోనే కట్టేసి ప్రతిదీ మనకి కాంక్రీట్తోనే క్యాస్ట్ చేస్తాం. నేను మీకు ఫోటో చూపించాను చూడండి, ఆ ఫోటోలో ఆ విధంగా మీరు క్యాస్ట్ చేస్తారు. ఇంక్లూడింగ్ వాల్స్ ఇవన్నీ కూడా దాంట్లోనే మిక్స్ అయ్యి మనకి ఒక ఫ్లోర్ వచ్చేస్తుంది. ఫస్ట్ ఆ సర్వేయర్ మార్కింగ్ ఇచ్చాక నెక్స్ట్ ఏం చేస్తారంటే స్టీల్ కట్టేస్తారు. స్టీల్ కట్టేసిన తర్వాత నెక్స్ట్ ఏం చేస్తారంటే షట్టరింగ్ వాడు వచ్చేసరికి ఆ రెడ్ ఆక్సైడ్ ఏదైతే రెడ్ ఆక్సైడ్ కొట్టారో దాని మీద ఏంటంటే ఎగ్జాక్ట్ వాడు మనకి కింద ఫుట్టింగ్ ఇచ్చేటప్పుడు పీసీసీ మీద మార్కింగ్ ఇస్తాం కదా మనకి, రెడ్ ఆక్సైడ్ మార్కింగ్ అవుటర్ లైన్. సో అలాగా ఈ వాళ్ళకి మార్కింగ్ ఇస్తారు. మార్కింగ్ ఇచ్చినప్పుడు దాని మీద మనకి ఈ షట్టరింగ్ బోర్డులు అనేవి నిలబెట్టేసి పై వరకు వెళ్ళిపోతాయి. ఆ పై వరకు వెళ్ళినప్పుడు బీమ్ బాటం వరకు వాడు కట్టేస్తారు. అక్కడి నుంచి బీమ్ కడతారు. మనకి వాల్ అయిపోయిన తర్వాత మనం మనలో ఏం చేస్తాం, మనం బీమ్ స్లాబ్ వస్తుంది, స్లాబ్ నుంచి బీమ్ బాటం వరకు మన కాలం క్యాస్ట్ చేసి అక్కడ నుంచి బీమ్ బాటంలో పడతాం. సో దీంట్లో కూడా సేమ్ అంతే, అక్కడ వరకు వీడు షట్టరింగ్ కొట్టి ఆ బీమ్ బాటం వరకు మళ్ళీ సపరేట్గా నేను మీ ఫోటో చూపించే చూడండి, ఆ ఫోటోలో బాటం వరకు ఇట్లా బాటం పెట్టేస్తారు. ఆల్రెడీ స్టీల్ ఉంటుంది అక్కడ, ఇంక ప్రాబ్లం లేదు. మన దాంట్లో ఏం చేద్దాం, ఫస్ట్ షట్టరింగ్ కొట్టాక తర్వాత స్టీల్ కొడతారు. దీంట్లో అట్టు కాదు, ముందు స్టీల్ కట్టాక షట్టరింగ్ కొడతారు. షట్టరింగ్ కొట్టేసి దాన్ని ఏం చేస్తుంటే మొత్తం ప్యాక్ చేసేస్తారు. మీకు తెలుసు కదా ఆ షట్టరింగ్ ఎలా చేస్తారు అలా. ఇది అయిపోయిన తర్వాత దీనిపైన స్లాబ్ బాటం కొడతారు. ఆ స్లాబ్ బాటం మీకు తెలుసు కదా, ఏదైతే వాల్ గ్యాప్ ఉందో, బీమ్ గ్యాప్ ఉందో దాని వరకే అలా. ఇప్పుడు మనకి సరే బీమ్ పెద్దగా ఉంటుంది కన్నా వాల్ చిన్నగా ఉంటుంది కన్నా అన్నా కాదు, మనకి దీంట్లో ఎలా ఉంటుందంటే నాన్ మైవాన్లో మన కింద ఉన్న కాలం నుంచి బీమ్ అనేది ఆఫ్సెట్ బయటకు వస్తుంది. మీకు ఒక్కసారి బ్రిక్ వర్క్ కట్టేటప్పుడు మీరు ఏం చేస్తారు, మన రూఫ్ బీమ్స్ ఉంటాయి చూసారా, ఆ రూఫ్ బీమ్స్కి ఏంటంటే మ్యాచ్ చేసుకుంటారు, అవుటర్ లైన్ మ్యాచ్ చేసుకుంటే మనకి బ్రిక్ వర్క్ కడతారు. సో దీంట్లో అలా కాదు, మనకి వాల్ థిక్నెస్ 200 ఉంది కాబట్టి పైన ఉన్న బీమ్ కూడా మనకి 200 ఉంటుంది, 8 ఇంచెస్ ఉంటుంది. మనకి విడ్త్ 8 ఇంచెస్ ఉంటుంది కదా వాల్ విడ్త్, ఆ బీమ్ కూడా 8 ఇంచెస్ ఉంటుంది. డెప్త్ 600 ఉంటుంది, 2 feet డెప్త్ ఉంటుంది, విడ్త్ వచ్చేసరికి 8 ఇంచెస్ ఉంటుంది. సో దాని ఏంటంటే వాళ్ళు మిక్స్ అయిపోయి వస్తుంది ఆ బీమ్. సో మనకు సపరేట్గా బీమ్ కనపడదు, ఎక్కడైతే మనకు ఓపెనింగ్స్ వస్తాయో అక్కడ బీమ్ కనపడదు. ఈ వాల్లో బీమ్స్ ఏంటంటే కంటిన్యూస్గా స్లాబ్ వరకు అలా వెళ్ళిపోతాయి పైకి. దాని మీద అప్పుడు బాటమ్ కొడతారు. దాని మీద బాటమ్ కొట్టి మొత్తం అదంతా కంప్లీట్గా బాటమ్ కొట్టి లెవెల్స్ తీసుకొని దాని మీద స్లాబ్ బాటమ్ స్టీల్ కడతారు, తర్వాత టాప్ స్టీల్ కొడతారు. ఇదంతా కట్టాక నెక్స్ట్ ఏం చేస్తారంటే మళ్ళీ దీనికి లెవెల్స్ తీసుకుంటారు. టాప్ లెవెల్స్ తీసుకొని అన్నీ ఒకటి ఉందా లేదా, కరెక్ట్గా ఉందా లేదా అని తీసుకుంటారు టాప్ లెవెల్స్. ఇవన్నీ తీసుకొని ఓకే అనుకున్న తర్వాత క్యూసీ వాళ్ళని, మన ఏదైతే క్లయింట్ వాళ్ళు ఉంటారో వాళ్ళని పిలిపించి స్టీల్ చెక్ చేయిస్తారు. యాజ్ పర్ డ్రాయింగ్ ఉందా లేదా స్టీల్ చెక్ చేయిస్తారు. షట్టరింగ్ కూడా అలైన్మెంట్ చెక్ చేస్తారు. షట్టరింగ్ అలైన్మెంట్ ఎలా అంటే మనకి ఇప్పుడు కాలం ప్లమ్ చేస్తారు చూసారా, సేమ్ అదే. కాకపోతే దీన్ని ఎలా ఉంటుందంటే షట్టరింగ్ కొట్టాక 3 మీటర్ వరకు షట్టరింగ్ కొట్టాక వాడు ఏం చేస్తారంటే సర్వేరు ఆ షట్టరింగ్ నుంచి ఒక 300 ఆఫ్సెట్తో ఒక మార్క్ ఇస్తారు, దానికి రెడ్ ఆక్సైడ్ కొడతారు, లైన్ డోర్ కడతారు. సో ప్రతి దగ్గర టేప్ తీసుకొని 300 ఉందా లేదా ఆఫ్సెట్, నేను మీకు ఫోటోలో చూపించిన విధంగా చూసారా ఆ విధంగా పడతారు. దాన్ని బట్టి అలైన్మెంట్ కరెక్ట్గా ఉందా లేదని చెక్ చేస్తారు.
తర్వాత స్టీల్ చెక్ చేస్తారు. ఇదంతా ఈ ప్రాసెస్ అంతా విత్ ఇన్ 9 డేస్లో కంప్లీట్ అయిపోయింది. మనకి ఎక్కువ టైం కూడా పడదు. విత్ ఇన్ 9 డేస్లో ఈ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయ్యి 9th డే ఈవినింగ్ లేదా 10th డే మార్నింగ్ మనకి క్యాస్టింగ్ స్టార్ట్ అయిపోయింది. ఒక్కసారి క్యాస్టింగ్ ఎలా ఉంటుందంటే మనకి క్యాస్టింగ్ కూడా మనకు వాడే కాంక్రీట్ ఏంటంటే సెల్ఫ్ కాంపాక్టెడ్ కాంక్రీట్, SCC అంటారు. ఈ కాంక్రీట్ని యూజ్ చేస్తారు. ఫస్ట్ వాల్స్ క్యాస్ట్ చేస్తారు. వాల్స్ క్యాస్ట్ అయిపోయిన తర్వాత బీమ్స్ క్యాస్ట్ చేశాక స్లాబ్ క్యాస్ట్ అయింది. ఒకేసారి మనకి కంటిన్యూస్గా మనం ఫస్ట్ ఏం చేస్తాం, నాన్ మైవాన్లో అయితే ఫస్ట్ బీమ్స్ మనం పోర్ చేస్తాం. బీమ్స్ పోర్ చేసిన తర్వాత స్లాబ్కి కంటిన్యూస్గా వేసేస్తాం. దీంట్లో కూడా అంతే, ఫస్ట్ కింద నుంచి వాల్ క్యాస్ట్ అయింది. సో దాని తర్వాత బీమ్ క్యాస్ట్ అయింది, దాని తర్వాత స్లాబ్ క్యాస్ట్ అయింది. సో ఇందులో ఇప్పుడు మరి మైవాన్ టెక్నాలజీ ఎలాగన్నా మరి షట్టరింగ్ కొడుతున్నారు కదా, దీంట్లో ఏమన్నా టెక్నాలజీ ఉంటుందా, అది ఎలా పెడతారు ఏంటని దాని గురించి ఏంటంటే ఇప్పుడు నేను మీకు ఫోటో చూపిస్తాను. ఆ ఫోటోలో ఎలా ఉంటుందంటే ఫస్ట్ నాన్ మైవాన్లో ఏం చేస్తాం, మనం స్లాబ్ బాటం కట్టే దాని కింద ఏం చేస్తారు, జాక్ పైపులు సపోర్ట్ పెడతారు. సో దీంట్లో కూడా ఆ జాక్ పైపులు ఏమంటారంటే ప్రాప్స్ అంటారు. ఆ ప్రాప్స్ని సపోర్ట్ పెట్టి దానికి ఏంటంటే మనకి ఒక రూమ్ వచ్చేసరికి 3 మీటర్ బై 3 మీటర్ ఉందనుకోండి, దానికి 3 మీటర్ బై 3 మీటర్ మొత్తం పెట్టేస్తాం. ఏంటి జాక్ పైపుల సపోర్ట్. ఈ దీంట్లో అలా ఉండదు. మైవాన్ టెక్నాలజీ ఎలా ఉంటుందంటే జస్ట్ వాడు ఆ బోర్డుకి ఒక ప్లేస్లో చూపిస్తారు, అక్కడ మనం ప్రాప్ పెట్టాలి జస్ట్ అంతే. మొత్తం మన నాన్ మైవాన్లో పెట్టినట్టు మొత్తం ఫుల్గా స్లాబ్ కింద మొత్తం జాక్ పైపులు పెట్టడానికి లేదు. వాడు ఏదంటే ఒక షట్టరింగ్ బోర్డులో ఒక బోర్డు కూడా మెన్షన్ చేస్తారు, ఒక ఏరియా అక్కడే పెడతారు. జస్ట్ ఇప్పుడు ఒక 6 మీటర్ ఉందనుకోండి, ఆ స్టార్టింగ్లో ఒకటి ఉంటుంది, సెంటర్లో ఒకటి ఉంటుంది, ఎండ్లో ఒకటి ఉంటుంది, ప్రాప్స్ అలా పెడతారు జస్ట్ అంతే. ఇలా పెట్టేస్తారు. ఇది తర్వాత వాల్ వచ్చేసరికి మన అటు సైడ్ 2 సైడ్ వాల్ ఉంటుంది కదన్నా, మరి ఎలాగైతే మనకి కాంక్రీట్ బయట వెళ్ళిపోయిద్దిగా అని అంటే ఈ వాల్కి రెండింటిని కలిపి ఇటు సైడ్ వాల్కి రెండింటికి కలిపి పిన్ వేజెస్ ఉంటాయి. పిన్ వేజెస్ మన బోల్డ్ ఫిట్టింగ్ ఎలా ఉంటుంది అట్లా పిన్ వేజెస్ అని ఉంటాయి. వాడు ఏం చేస్తుంటే ఆ పిన్ వేజింగ్ దాంట్లోకి ఇన్సెట్ చేసి ఇక్కడ లాక్ వేస్తారు బయట సైడ్. ఆ లాక్ వేసినప్పుడు వెళ్ళిపోయిందంటే అవి ఇట్లా విడిపోవు. అట్లా ప్రతిదానికి ఎవ్రీ ఫీట్కి అట్లా పై వరకు వేసుకుంటూ వెళ్తారు. ఇలా ఫీట్కి ఇలా ఫీట్, మరి ఇలా ఫీట్ వేసుకుంటూ వెళ్తారు, ఇలా కూడా ఫీట్ అట్లా కొట్టేసుకుంటూ పైకి వెళ్ళిపోతూ ఉంటారు. అవి పిన్ వేజెస్. ఈ పిన్ వేజెస్ పెట్టేసి టైట్ చేసేస్తారు. అప్పుడు ఏంటంటే క్యాషన్ జరిగేటప్పుడు పక్కకు రావు. దీంట్లో ఇంకొక మైనస్ ఏంటంటే మనకి ఎప్పుడైతే మనకి ఈ 9 డేస్ సైకిల్ అయిపోయాక మళ్ళీ డీషట్టరింగ్ చేస్తాం కదా, మనకి డీషట్టరింగ్ సేమ్ యాజ్ యూజువల్ బోర్డ్ ప్రకారం 24 అవర్స్లో మనం డీషట్టరింగ్ చేసుకోవచ్చు. డీషట్టరింగ్ అయ్యాక నెక్స్ట్ వచ్చేసరికి ఆ వాల్కి పిన్ వేజెస్ పెడతాం చూసారా, ఈ షట్టరింగ్ ఓపెన్ చేసేటప్పుడు ఆ పిన్ వేజెస్ తీస్తారు. తీసినప్పుడు ఆ వాల్కి ఏమైందంటే హోల్ పడింది. ఒక వాల్కి అట్లా చాలా హోల్స్ పడతాయి. నేను ఫోటో చూపించేది చూసారా వాల్స్, ఆ వాల్స్ మనం ఏం చేయాలంటే హోల్ ప్యాకింగ్ చేసుకోవచ్చు. మనం ఏదైతే 1:6 రేషియో తీసుకొని దాంట్లో హోల్ ప్యాకింగ్ పెట్టేసి అయిపోయింది. ఫినిషింగ్ కూడా అంత నీట్గా వస్తుంది. ఒకసారి మీరు చూడండి, నేను చూపిస్తే ఫోటో అంత నీట్గా మనకి ఫినిషింగ్ వస్తుంది. డైరెక్ట్ మనం పొట్టి పెట్టేసుకోవచ్చు, పెయింటింగ్ కూడా వేసేసుకోవచ్చు. ఒక్కసారి మనం డీషట్టరింగ్ అయిపోయిందంటే ఆ ఫ్లాట్ అనేది మనకి ఎట్లా ఉంటుందంటే కంప్లీట్గా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 4 BHK ఉందనుకోండి, 4 BHK కంప్లీట్గా మనం పుట్టి కొట్టేసి పెయింటింగ్ వేసేసి ఇచ్చేయచ్చు. అంత నీట్గా వస్తుంది. జస్ట్ మనం ఏంటంటే లోపల ఇంటీరియర్ వర్క్స్ ఒకటి చేయించుకోవటం, ప్లంబింగ్ వర్క్, తర్వాత ఏవైతే ఎలక్ట్రికల్ వర్క్ అవి చేసి ఎలక్ట్రికల్ బాక్స్లు కూడా మనకి ఇంక్లూడ్ అందులో వస్తాయి. మీ దాంట్లో ప్రాబ్లమే లేదు. ఒక్కసారి మీరు ఇది నేను చెప్పడం కంటే సైట్లోకి వస్తే మీకు క్లియర్గా ఉంటుంది అది ఎలా ఉంటుంది, ఎలా పెడతారు ఏంటి అనేది. ఒక్కసారి మీ క్యాస్టింగ్ అయిపోయి డీషట్టరింగ్ అయిపోయిందంటే ఇంక్లూడింగ్ ఎలక్ట్రిక్ బాక్సులతో సహా మనకు అందులోనే ఉంటుంది. అది ఎలా అంటే వాళ్ళలోనే ఇన్సర్ట్ చేసి ఉంటారు. మన క్యాస్టింగ్ అయినప్పుడు అంతవరకు ఓపెనింగ్ కనపడుతుంది. సో అది అలా ఉంటుంది. ఇది మైవాన్ టెక్నాలజీ సైట్లో ఈ విధంగా ఉంటుంది. సో ఇది ఏదో అయిపోయి చాలా ఇబ్బంది అయిపోయి అర్థం కాక చాలామంది అక్కడే ఉంటున్నారు. సో ఆ నాన్ మైవాన్తో కంపేర్ చేస్తే ఈ మైవాన్ ఎలా ఉంటుందంటే మనకి శాలరీ పరం కూడా చాలా బెటరు. అంత బడ్డేనే ఉండదు, దానిలాగా అంత బడ్డేనే ఉండదు. మనకి సింపుల్గా ఏంటంటే మనకి ఆల్రెడీ చేసిన వర్కే కాబట్టి ఆటోమేటిక్గా ఏదైనా ఒకటి ఉంటుంది, మనకి ఒక వర్క్ మనకు ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు వచ్చారు, సైట్ నుంచి వచ్చారు, ఎగ్జిక్యూషన్లోకి వెళ్ళాలా, నేను వేరే దానికి వెళ్ళాలా, అట్లా కాదు. ఇప్పుడు మీకు ఎలా ఉంటుందంటే ఇందులో వర్క్స్ డివైడ్ చేస్తారు. పైన ఎగ్జిక్యూషన్లో స్టీల్కి ఒక సపరేట్ చేస్తారు, కింద షట్టరింగ్ చుట్టం సపరేట్ చేస్తారు. నేను చెప్పే కదా హోల్ ప్యాకింగ్లు ఉంటాయని, ఆ వెజ్జెస్ తీసాక హోల్స్ ఉంటాయి కదా అవి కంప్లీట్ చేయడానికి ఒకరు ఉంటారు. తర్వాత ఇంకొకటి ఇందులో మెయిన్గా మనకి ఏంటంటే ఈ మైవాన్ టెక్నాలజీలో ఒక ఫ్లోర్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకి ఏం చేస్తారంటే కింద ఫ్లోర్ ఏదైతే ఇప్పుడు 5th ఫ్లోర్ రన్ అవుతుంది, దాని కింద 1st ఫ్లోర్ 2nd ఫ్లోరింగ్ ఏంటంటే హౌస్ కీపింగ్ చేసుకోవాలి. అది మెయిన్. హౌస్ కీపింగ్ ఎట్లా అంటే మన క్యాస్టింగ్ అయిపోయిన తర్వాత దాంట్లో వాడు పిన్ వెజ్జెస్ పడేస్తారు, బైండింగ్ వేరు, స్టీలు, తర్వాత జాక్ పైపులు ఇవన్నీ కింద అక్కడ పడిపోతాయి.
కాంక్రీట్ కూడా కొన్ని కొన్ని చోట్ల అక్కడ కింద పడిపోయింది, స్లరీ కారిపోయి లేదా ఇంకా వేస్టేజ్ అంతా పడిపోయి ఇలా ఉంటుంది. ఈ హౌస్ కీపింగ్ వర్క్స్ చేపిస్తారు. మీకు వచ్చిన తర్వాత ఇట్లా ఈచ్ అండ్ ఎవ్రీ వర్క్లో మీరు ఇన్వాల్వ్ అయ్యి ఎగ్జిక్యూషన్ వరకు వెళ్ళాలి. ఎగ్జిక్యూషన్ వరకు ఎలా అంటే నీకు ఎగ్జిక్యూషన్ ఒక 9 days కంప్లీట్ అయ్యిందంటే దాని వెనకాల ఇవన్నీ ఉంటాయి. ప్రతి ఒక్కడు వీళ్ళ పని ఎవడైతే కంప్లీట్ చేసేస్తారో అప్పుడే అది 9 daysలో కంప్లీట్ అయిపోయింది. ఒకవేళ 9 daysలో కంప్లీట్ అయిపోయినా ఉపయోగం లేదు అది. సో కింద ఇవన్నీ ఈ పనులు రిమైనింగ్ వర్క్స్ కాకుండా పైకి వెళ్ళిపోయే ఉపయోగం లేదు అది. క్లయింట్ ఎలా అడుగుతారు, ఇదే అడుగుతారు, నీ క్యాస్టింగ్ అవుతుంది, క్యాస్టింగ్ అయ్యే ఉపయోగం లేదు. నీకేమి క్యాస్టింగ్ కింద నీకు హ్యాండ్ ఓవర్ చేసుకొని రావాలి వాళ్ళకి. ఇప్పుడు 10 floors అయిపోయినాయి, 10 floors అయిపోతే ఫస్ట్ 5 floors నువ్వు ఏం చేయాలంటే హ్యాండ్ ఓవర్ చేయాలి వాళ్ళకి. హౌస్ స్క్రీపింగ్ చేసి మొత్తం క్లీనింగ్ చేసి మనకి క్యాస్టింగ్ చేస్తే ఏం నీట్గా ఏం లేకుండా వాటర్ గీటర్ ఏమైనా ఉంటే మొత్తం క్లీన్ చేసేసి వాళ్ళకి ఇచ్చేస్తే వాళ్ళు ఏం చేస్తారంటే దాన్ని ఫర్దర్గా ఇంటీరియర్ వర్క్స్ వాళ్ళు ఛార్జ్ చేసుకుంటారు. ఇది మెయిన్ హౌస్ కీపింగ్ వర్క్స్. తర్వాత ఏవైతే కొన్ని చోట్ల షట్టరింగ్ మనకి గ్యాప్ కొట్టినప్పుడు గ్యాప్లు వస్తాయి. ఆ గ్యాప్ దాన్ని ఏం చేస్తారంటే మనకి ఈ బఫరింగ్ అంటారు దాన్ని. ఆ బఫరింగ్ ఏం చేస్తారంటే మన కటింగ్ బ్లేడ్ పెట్టి దాన్ని బఫరింగ్ చేస్తారు, మొత్తం నీట్గా దాంట్లో కలిపేస్తారు. ఇంకొకటి మా హోల్ ప్యాకింగ్ చేసినప్పుడు కూడా కొన్ని చోట్ల బయటకు వస్తుంది. వాటిని ఏం చేస్తారంటే ఇదే బఫరింగ్ పెట్టి మొత్తం నీట్గా చేస్తారు. ఈ వర్క్స్ అయితే దాంట్లో ఇన్వాల్వ్ అయ్యి ఉంటుంది. ఇది సైమల్టేనియస్గా ఈ వర్క్స్ అన్నీ చేసుకుంటూ వస్తే మనం పైన క్యాస్టింగ్ చేసే 9 days సైకిల్కి ఒక ఉపయోగం ఉండదు. లేకపోతే ఈ పైన క్యాస్టింగ్ చేసుకుంటూ వెళ్ళిపోయి కింద ఈ వర్క్స్ వదిలేస్తే మనకు ఉపయోగం లేదు. సో మీరు వచ్చేసాక డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వర్క్స్ మీరు కొత్తగా చూస్తారు. ఇక్కడ మెయిన్గా మీరు చూసేది ఏంటంటే కాంక్రీట్ ఒకటి కామను, స్టీల్ ఒకటి కామను, క్యూరింగ్ ఒకటి కామను, ఇది కామను. సో చేసే విధానం ఒక 60 to 70% డిఫరెంట్ ఉంటుంది. సేమ్ అంతే. ఇప్పుడు ఎవరైనా సరే బీమ్ కట్టాల్సిందే, స్లాబ్ స్టీల్ కట్టాల్సిందే, ప్రతిదానికి స్టీల్ కట్టాల్సిందే, కాంక్రీట్ వేసి వైబ్రేటర్ పెట్టాల్సింది, ప్రతిదీ పెట్టాల్సిందే. కాకపోతే ఏంటంటే ఈ వదిలేసి ఒక 60 to 70%, 30% సేమ్ ఉంటుంది మనకు నా మైవన్ లాగా. మైవన్లో వచ్చేసరికి ఏమైనా ఉంటుందంటే ఈ 60 to 70% ఎలా ఉంటుందంటే కొంచెం చేంజెస్ ఉంటుంది. మీరు జస్ట్ సైట్లోకి వచ్చి ఒక 1 month 2 months చేస్తే కంప్లీట్గా మీకు అర్థమైపోయింది. ఇలా ఉంటుంది, ఇది ఇలా ఉంటుంది, ఇది ఇలా ఉంటుంది, మీకు కంప్లీట్గా అర్థమైపోయింది. అంటే మీరు వచ్చాక అన్ని వర్క్స్లో ఇన్వాల్వ్ అయిపోయి మీరు చేసేసుకుంటే పైకి ఎగ్జిక్యూషన్ వరకు వెళ్ళవచ్చు. అట్లా నాకు తెలిసి నాన్ మైవాన్ కన్నా ఈ మైవాన్ చాలా బెటర్. మనం సేఫ్గా ఉంటాం, దానివల్ల అంత బర్డెన్ ఉండదు మనకి. మీరు చూసే ఉంటారు నాన్ మైవాన్ సెట్టింగ్లో, నాన్ మైవాన్ టెక్నాలజీలో మనకి ఒక సీనియర్ ఇంజనీర్ ఉంటాడు, ఒక జూనియర్ ఇంజనీర్ ఉంటారు. బస్ వీళ్ళే అక్కడ ఎన్ని బిల్డింగ్లు ఉన్నాయి ఏమైనా ఉన్నాయండి. బేస్డ్ ఆన్ మై ఎక్స్పీరియన్స్, నా ఎక్స్పీరియన్స్ నేను చేసాను. నా దగ్గర పిఎం ఉన్నారు, మేమిద్దరం కలిపి కొత్తగూడెం సింగరేణి క్వాలిటీస్లో 16 బ్లాకులు చేసాం. G+3 16 బ్లాకులు మేము చేసాం. సో ఇట్లా ఈ నాన్ మైవాన్ లెవెల్ ఉంటుంది. సో మైవాన్కి వచ్చేసరికి మీకు అలా ఉండదు. మీకు ఇట్లా డిఫరెంట్ పెంచుకుంటూ వెళ్ళిపోతారు కదా. 16 blocks అని చెప్పారు కదా, ఒక్కొక్క బ్లాక్లో G+3 కదా, 16 × 48 48 ఇక్కడ ఒక బిల్డింగ్లోనే వస్తుంది పై వరకు. సో దానికోసం దీన్ని ఏం చేస్తారంటే ఇక్కడ డిఫరెంట్ టైప్స్ మీకు ఒక పిఎం ఉంటాడు, డిపిఎం ఉంటారు, సీనియర్ ఇంజనీర్లు ఇద్దరు ఉంటారు, జూనియర్ ఇంజనీర్లు ఉంటారు, జీఈటీలు ఉంటారు. ఒక బ్లాక్కి ఇక్కడ టవర్స్ అంటారు అన్నమాట. వీటిని ఎట్లా అంటే ఇప్పుడు మనకి 16 blocks ఉన్నాయి కదా నేను చెప్పేది మీకు. ఇక్కడ ఏం చేస్తారంటే టవర్స్ ఉంటాయి. టవర్ ఏ దానికి G+33, టవర్ బి G+33, టవర్ సి G+33, అట్లా టవర్స్. ఈ టవర్స్ అని ఎందుకన్నారంటే వీటికి మనం వర్క్ కంప్లీట్ చేయడానికి మనకి పైన టవర్ క్రేన్ అనేది ఇన్సర్ట్ చేస్తాం. టవర్ క్రేన్ తెలుసుగా మీకు, టవర్ క్రేన్ మీకు ఫోటోలో చూపించేది ఉంది, ఇది టవర్ క్రేన్. దీన్ని యూజ్ చేసి మనం స్టీల్ లేపుతాం, ప్రతిదీ ఈచ్ అండ్ ఎవ్రీ వరకు మనం ఈ టవర్ క్రేన్తో యూజ్ చేస్తాం. ఈ టవర్ క్రేన్ ఒక్కొక్కటి ఒక టవర్ 1 2 3 కానీ టవర్ ఏబీసీ కానీ ఏదైనా పేర్లు పెట్టేసుకొని దానికి ఒక ఇన్ఛార్జ్ ఉంటారు. దాని కింద ఒక 7-8 మంది ఇంజనీర్లు ఉంటారు. ఇట్లా ఎవరి వరకు వాళ్ళకే ఉంటుంది. ఈరోజు మా సార్ రాలేదు, నువ్వు ఆడికి వెళ్ళి ఇక్కడికి వెళ్ళాలని అలా ఏమి ఉండదు. ఎవరి వరకు వాళ్ళు ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఈరోజు వెళ్ళారు, షట్టరింగ్ వర్క్ ఇచ్చారు మీకు, కంటిన్యూస్ మీరు షట్టరింగ్ వర్క్ చూడాలి. షట్టరింగ్ వర్క్ ఎలా అంటే ఇప్పుడు స్టీల్ అయిపోయినా ఇప్పుడు మనకి ఒక 3 ఏం చేస్తారంటే వాడు ఒక 9 days సైకిల్లో 3 days మనకి స్టీల్ కడతాడు. స్టీల్ కట్టాక వాల్ స్టీలు నెక్స్ట్ 2 daysలో మీరు ఏం చేయాలి, షట్టరింగ్ వన్ ఫాలోఅప్ చేసుకుంటా షట్టరింగ్ అక్కడ పెట్టేసి షట్టరింగ్ అలైన్మెంట్ చూసుకోవాలి. షట్టరింగ్ బోర్డు మీద నెంబర్స్ ఉంటాయి, అవి కరెక్ట్గా పెడుతున్నారు, వాడు చూసుకుంటారు, ప్రాబ్లం ఏం లేదు. వాడు కరెక్ట్గా చూసుకొని ఎక్కడెక్కడ ఏ బోర్డు కావాలనేది వాడు చూసేసుకొని వాడు ఇన్సర్ట్ చేసుకొని వాడు వెళ్ళిపోతాడు వర్క్. ఈ షట్టరింగ్ అయిపోయిన తర్వాత మీరు కంప్లీట్ చేశాక వితిన్ 2 daysలో మీరు షట్టరింగ్ కంప్లీట్ చేయాలి. 9 days సైకిల్ రావాలంటే 3 daysలో మనకి స్టీల్ అయిపోవాలి. 3 daysకి 4 days పట్టుకోండి. వాల్స్ బీమ్స్ స్లాబ్ 4 days పట్టుకోండి. 4 days మనకి స్టీల్ అయిపోవాలి. ఫస్ట్ మనకి ఎలా ఉంటుందంటే మీరు ఇప్పుడు వాల్ స్టీల్ కట్టాక ఆ వాల్కి షట్టరింగ్ కొట్టాలి కదా, షట్టరింగ్ పెట్టాలి కదా.
షట్టరింగ్ పెట్టాలంటే మీరు ఫాలో అప్ చేసుకొని షట్టరింగ్ అయిపోయింది అనుకోండి, వాల్ వరకు షట్టరింగ్ అయిపోయిన తర్వాత వాడు ఏం చేస్తాడు, అప్పుడు బీమ్ స్టీల్ కట్టుకొని ఆ బీమ్ బాటమ్స్ కొట్టుకుంటారు. అట్లా బీమ్ బాటమ్స్ కొట్టుకుంటారు. దాని తర్వాత బీమ్ బాటమ్స్ అయిపోయాక మీరు ఏం చేయాలి, నెక్స్ట్ మళ్ళీ స్లాబ్ బాటమ్ కొడితే దాని మీద స్టీల్ కట్టుకుంటారు, స్లాబ్ స్టీల్. అట్లా సైమల్టేనియస్ వర్క్, షట్టరింగు స్టీల్ అనేది సైమల్టేనియస్ వర్క్ అది. ఇప్పుడు మీరు షట్టరింగ్ లేకపోతే వాడు పైకి ఎక్కి దేని మీద నిలబడి కడతాడు, బీమ్స్ నిలబడి స్లాబ్ స్టీల్ కట్టదు కదా, బాటమ్స్ కొట్టాలి కదా. అది కంటిన్యూస్గా సైమల్టేనియస్గా అలా వెళ్తుంటే ఒక 3 days ఏమో స్టీల్కి వెళ్తుంది, ఒక 3 days ఏమో షట్టరింగ్కి వెళ్తుంది. 6 days అయిపోయినాయి. రిమైనింగ్ 3 days ఎలా ఉంటుందంటే ఒక 1 day మొత్తం కంప్లీట్గా మీరు ఎవరైతే సైట్ ఇంజనీర్లు ఉన్నారో కాంట్రాక్టర్ తరఫు నుంచి వాళ్ళు ఏం చేస్తారంటే కంప్లీట్గా చెక్ చేసుకోవాలి, కరెక్ట్గా ఉందా లేదా అని ఇవన్నీ చెక్ చేసుకొని స్లాబ్ లెవెల్స్ తీసుకోవాలి, లెవెల్స్ అన్ని కరెక్ట్గా ఉన్నాయో లెవెల్స్ తీసుకొని అవన్నీ సర్వేయర్ సబ్మిట్ చేస్తే సర్వేయర్ క్లయింట్కి సబ్మిట్ చేస్తారు. సో ఇదంతా అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇందులో కూడా మేజర్ రోల్ మనకి ప్లే చేసేది ఎవరంటే క్యూసీ వాళ్ళు, క్వాలిటీ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా మనకు మంచి ఆపర్చునిటీస్ ఉన్నాయి ఇక్కడ. వాళ్ళ గురించి కూడా అసలు మైమాన్ టెక్నాలజీలో క్వాలిటీ ఎలా ఉంటుంది, క్వాలిటీ క్యూసీ వాళ్ళ రోల్ ఏంటి అది మీకు చెప్తాను ఎలా ఉంటుంది. మీరు వాళ్ళ సైడ్ కూడా మీరు ట్రై చేయొచ్చు, అది కూడా సింపుల్గా ఉంటుంది, అది కూడా మీకు తొందరగా అర్థమవుతుంది, సింపుల్గా ఉంటుంది. ఆ వర్క్ కూడా మీరు ఆ సైడ్ కూడా మీరు ట్రై చేయొచ్చు, మీ ఎగ్జిబిషన్లో రావాల్సిన అవసరం లేదు. దాని గురించి కూడా మీకు సపరేట్గా ఒక వీడియో చేస్తాను, క్యూసీ వాళ్ళు ఎలా ఉంటుంది, వాళ్ళ రోల్ ఏంటి, అక్కడ వాళ్ళు ఎలా ఉంటారు దాని గురించి మీకు చెప్తాను. అయితే క్యూసీ వాళ్ళు ఏం చేస్తారంటే RRE ఉంటుంది, వర్క్ ఇన్స్పెక్షన్ రిపోర్ట్ అని ఒకటి ఉంటుంది. దాన్ని రైజ్ చేసి ఓకే సార్ షట్టరింగ్ కరెక్ట్, స్టీల్ కరెక్ట్, ప్రతిదీ కరెక్ట్ మా సైడ్ నుంచి, కాంట్రాక్టర్ సైడ్ నుంచి అని ఒక RRE వర్క్ ఇన్స్పెక్షన్ రిపోర్ట్ అని అది క్లయింట్కి పంపిస్తుంది. అప్పుడు క్లయింట్ ఏం చేస్తారు, అక్కడ నుంచి అక్కడ క్లయింట్ క్యూసీ వాళ్ళు ఏం చేస్తారంటే చెకింగ్ కోసం అక్కడ పిలుస్తారు. వాళ్ళు ఏం చేస్తారు, వితిన్ 1 day మొత్తం వాల్స్, బీమ్స్, స్లాబ్ అనేది చెకింగ్ చేసుకోవచ్చు. లేదా అలా లేకుండా సైమల్టేనియస్గా వాల్ అయిపోయిందా ఓకే వాల్ చెక్ చేయొచ్చు, బీమ్ అయిపోయిందా బీమ్ చెక్ చేయండి, తర్వాత స్లాబ్ సపరేట్ చెక్ చేసుకోవచ్చు. మొత్తం ఒకేసారి వాళ్ళు ఉన్న కూడా ఇబ్బంది అవుతుంది. వాల్ సపరేట్గా, బీమ్ సపరేట్గా, స్లాబ్ సపరేట్గా ఇచ్చుకోవచ్చు. దాని మీద అలాగా ఉంటుంది. తర్వాత అది అయిపోయిన తర్వాత వాడు నెక్స్ట్ ఏం చేస్తారంటే వాళ్ళ తరపు నుంచి, మన తరపు నుంచి RRE రైజ్ చేసాం కదా, వాళ్ళ తరపు నుంచి క్లయింట్ తరపు నుంచి పోర్ కార్డ్ అని ఉంటుంది. పోర్ కార్డ్ మీకు తెలుసు ఆల్రెడీ, నా మెమోలో కూడా పోర్ కార్డ్ ఉంటుంది. ఆ పోర్ కార్డ్ అనేది మీకు ఇంట్లో క్లయింట్ ఏం చెక్ చేస్తారంటే అందులో ఓకే షట్టరింగ్ ఓకే, చెక్ లిస్ట్ కూడా మీకు ఉంటుంది. అదే ఆ చెక్ లిస్ట్ అన్ని కలిపి పోర్ కార్డ్ అంటారు. ఓకే మైమాన్ షట్టరింగ్ ఓకే, ప్లమ్ ఉంది కరెక్ట్, స్టీల్ కరెక్ట్, అంతా ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్ కరెక్ట్గా ఉంది ఓకే అని చెక్ లిస్ట్లన్నీ టిక్ చేసి క్లయింట్ ఏం చేస్తారంటే అక్కడ సీనియర్ ఇంజనీర్ ఎవరైతే క్యూసీ తరపున ఉన్నారో ఆయన సైన్ చేసి వాళ్ళ తరపున క్లయింట్ తరపున అది ఫార్వర్డ్ చేసుకుంటారు. ఆ తర్వాత మనకి ఏమైందంటే అది రెడీ టు క్యాస్ట్. ఇది బేస్డ్ ఆన్ అవర్ నాలెడ్జ్, అదే మీకున్న సైట్లో ఉన్న ఇంజనీర్ నాలెడ్జ్ లేదా DPM నాలెడ్జ్, ఎవరి నాలెడ్జ్ సరే. ఇప్పుడు ప్రజెంట్ నేను చేసేది ఎక్కడంటే హైదరాబాదు నార్సింగిలో అలేఖ్య హోమ్స్ అని. సో ఇక్కడ ఎలా ఉందంటే 9 days సైకిల్ వస్తుంది, 9 days సైకిల్ కంప్లీట్ చేస్తున్నారు, కొన్ని అవర్స్లో 7 days సైకిల్ కూడా కంప్లీట్ చేస్తున్నారు. అదే బేస్డ్ ఆన్ అక్కడ ఉన్న DPM లేదా ఇంజనీర్ వాళ్ళ నాలెడ్జ్ పవర్ని బట్టి 9 daysలో కంప్లీట్ చేయొచ్చు, 7 daysలో కంప్లీట్ చేయొచ్చు. మెయిన్గా ఇక్కడ ఏంటంటే ఫాలో ఎవ్రీథింగ్. ఇప్పుడు షట్టరింగ్ వాడిని, బార్ బెండింగ్ వాడిని, వీళ్ళందరినీ ఫాలోఅప్ చేసుకుంటేనే మనకు అది ముందుకు వెళ్తుంది. మీరు ఒక 1 hour వేస్ట్ చేసినా సరే అక్కడ మీకు ఆ 9 days సైకిల్లో పక్కాగా 1 day మీకు ఎక్స్టెండ్ అయింది. 1 day ఎక్స్టెండ్ అయింది అనుకోండి, మీకు అప్పుడు క్లయింట్ తరపు నుంచి మీకు ప్రెజర్ వస్తుంది. ఎందుకంటే మీకు ఒక్కరోజు ఎక్స్టెన్షన్ పెరిగింది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ మీరు 9 days సైకిల్ 11 days 12 daysలో వేశారు, ఈ ఒక ఫ్లోర్లో మీకు అట్లా 33 floors అలాగే వెళ్తుందిగా. లెక్కని మీరు ఒక ఫ్లోర్కి 3 days అంటే 33 floors, 33 × 3 99 100 days, 3 months మీరు వెళ్ళిపోతున్నారు, బ్యాక్ వెళ్ళిపోతున్నారు, 3 months బ్యాక్. అలాగా ఒక్కరోజు మీకైనా సరే 1 month బ్యాక్ మీకు వెళ్ళిపోతారు, 1 month బ్యాక్ మీరు వెనక్కి పడిపోతారు కంప్లీట్ చేయడానికి. సో ఇలాగ 9 days సైకిల్ కంప్లీట్గా అందుకే ఫాలోఅప్, ప్రతి దానికి ఫాలోఅప్ చేసుకుంటా మీరు చేసే వర్క్ ప్రతిదీ ఫాలోఅప్ చేసుకుని మీరు ముందుకు వెళ్తే 9 days సింపుల్ కంప్లీట్ చేయొచ్చు. అదే మెయిన్ ఇందులో ఈ మైమాన్ టెక్నాలజీలో మీరు తెలుసుకోవాల్సింది అదే. ఆ 9 days సైకిల్ ఎలాగా, ఏంటి, ఏ వర్క్ ఏంటి, ఎలాగుంది ప్రతిదీ ఇలా ముందుకు వెళ్ళిపోతూనే ఉంటే మీరు సింపుల్ కంప్లీట్ చేసుకోవచ్చు. మీ వర్క్ కూడా ఎటువంటి టెన్షన్ కానీ ఏమి ఉండదు. 8 to 8 కాకపోతే మనకి నాన్ మైమాన్లో ఏంటంటే సేఫ్టీ వాళ్ళు కొంచెం తక్కువ ఉంటారు, అంటే బేస్గా నా కన్స్ట్రక్షన్ బట్టి. ఇక్కడ ఏంటంటే సేఫ్టీ వాళ్ళు పక్కాగా ఉంటారు, మనకి టైం టు టైమే ఉంటుంది, ఎక్కువ టైం వాళ్ళకి పర్మిషన్ ఇవ్వరు. పర్మిషన్ ఉన్న నైట్ షిఫ్ట్ వాళ్ళు సూపర్వైజర్లు ఉంటారు, ప్రాబ్లం ఏం లేదు దాని గురించి. సో మీరు ఏంటంటే ఇప్పుడు నేను ఏదైతే వీడియో చెప్పానో దాని గురించి ఒకసారి క్లియర్గా మీరు చూడండి. క్లియర్గా చూసి నేను ఏదైతే మీకు ఇమేజ్ దానికి ఇన్సెర్ట్ చేసినో దాన్ని ఒకసారి క్లియర్గా చూడండి.
ఇలా చూశాక మీకు ఒక మైండ్లో ఒక థాట్ వచ్చేది, ఓకే దీని తర్వాత ఇది, దీని తర్వాత ఇది, దీని తర్వాత ఇది అని ఒక థాట్ వచ్చాక మీరేం చేస్తారంటే అప్పుడు నెక్స్ట్ నుంచి మీరు మైవాన్ కోసం వెళ్ళండి. మంచి సివిల్ ఇంజనీర్ మంచి ఫ్యూచర్ కావాలంటే మైవాన్. ఇప్పుడు ప్రజెంట్ మైవాన్ నాన్ మైవాన్ అయితే ఎక్కడ లేదు, మొత్తం క్లోజ్ అయిపోతుంది. మైవానే ఎక్కువ సపోర్ట్ చేస్తున్నారు మైవాన్ని. హైదరాబాద్లో దగ్గరగా ఒక 20,000 కంపెనీస్ ఉన్నాయి హైదరాబాద్లో. G+33, G+44 ప్రతిదీ మై హోమ్స్ కానీ, తర్వాత ఎన్సీసీ కానీ, తర్వాత మై హోమ్ ఇక్కడ అలేఖ్య హోమ్స్ కానీ, ఇట్లా ప్రతిదీ వాసవి కానీ, ప్రతిదీ కేఎల్సి, ఇట్లా చాలా కంపెనీలు స్టార్ట్ చేస్తున్నాయి. ఒక్కొక్కరికి 10-15 కంపెనీస్ ఉన్నాయి, వాళ్ళకి 10-15 సైట్లు ఉన్నాయి వాళ్ళకి. ప్రతి దగ్గర మైవాన్ నడుస్తుంది. సో ఎక్కడంటే ఏ ఎగ్జాంపుల్ తీసుకున్నా సరే మీ మైవాన్ అయితే కంపల్సరీ. మంచి ఫ్యూచర్ ఉండాలంటే మీకు మైవాన్ ఉండాల్సిందే. ఈ మైవాన్లో ఇంకా మీకు సార్ మరి ఓన్లీ ఎగ్జిక్యూషన్ ఇంకా వేరే వర్క్స్ ఏమి ఉండవా సార్, మరి దానికి సంబంధించింది కూడా చెప్పండి కొంచెం. అది కూడా నేను ఆ సైడ్ కూడా ఒకసారి ట్రై చేస్తాను, నా వల్ల అయితే ఎగ్జిక్యూషన్ నా వల్ల కాదు అని అనుకుంటే మీరు మైవాన్లో వచ్చేసరికి QS క్వాంటిటీ సర్వేయర్ మీకు ఉంటారు. మైవాన్లో ఏంటంటే సపరేట్గా మనకు నాన్ మైవాన్లో BBS ఇంజనీర్ ఎవరు ఉండరు. మైవాన్లో ఎట్లా అంటే BBS ఇంజనీర్ ఉంటారు. సో ఇక్కడ నేను అలాగే హోమ్స్లో నేను చేసేది BBS ఇంజనీర్. నేను ఇక్కడ BBS ఇంజనీర్ వర్క్ చేసుకుంటా ఇక్కడ ఉంటున్నాను. నెక్స్ట్ వచ్చేసి BBS ఇంజనీర్ క్వాలిటీ కంట్రోల్ ఇంజనీర్ ఎవరైతే ఉంటారో వీళ్ళ తర్వాత మనకి ప్లానింగ్ ఇంజనీర్ అనేది కంపల్సరీ ప్లానింగ్ ఇంజనీర్ ఉంటారు. ఇక్కడ దీనికి ప్లానింగ్ ఇంజనీర్ ఉండాలి. ఎందుకంటే 9 days సైకిల్ ప్లాన్ చేయాలి. ఇప్పుడు ఈ ఫస్ట్కి ఒక స్లాబ్ పడిపోయింది, నెక్స్ట్ మళ్ళీ 10th ఇంకో స్లాబ్ పడిపోవాలి. ఇట్లా అక్కడ ఈ మంత్లో అట్లా 9 days సైకిల్లో ఎన్ని ఫ్లోర్స్ అవుతాయి ఇవన్నీ ప్రిపేర్ చేసేవారు ప్లానింగ్ ఇంజనీర్ ఒకరు ఉండాలి. తర్వాత సేఫ్టీ వాళ్ళు ఉంటారు. ఇట్లా రకరకాల టైప్స్ ఉంటారు. PNM వాళ్ళు ఉంటారు, తర్వాత ఎలక్ట్రికల్ వాళ్ళు ఉంటారు, అందరూ ఉంటారు. మనం ఏవైతే ఎంతమంది అయితే చేస్తున్నామో మనం ఏదైతే వర్క్ చేస్తున్నామో దానికి మన క్లయింట్ తరపు నుంచి కూడా వాళ్ళు ఏం చేస్తారంటే సేమ్ మనం ఏదైతే డిజిగ్నేషన్లో పెట్టినా వాళ్ళు డిజిగ్నేషన్ పెడతారు. కాకపోతే వాళ్ళు ఏంటంటే మన సైట్లో ఉండి ఈచ్ అండ్ ఎవ్రీ పని చెక్ చేస్తాం. వాళ్ళు జస్ట్ ఏంటంటే వచ్చి చెక్ చేసుకొని ఓకే ఇలా చేయండి సజెషన్స్ ఇచ్చి వెళ్తారు. మనం చేసిన వర్క్ని జస్ట్ వాళ్ళు ఏం చేస్తారు చెక్ చేస్తారు. అది క్లయింట్ వాళ్ళ తరపు నుంచి అట్లా ఉంటుంది. సో ఇంకా మీకు దీంట్లో ఇంకేమైనా డౌట్స్ ఉంటే మాత్రం నేను డిస్క్రిప్షన్లో నా లింక్ ఇస్తాను, వీడియో లింకు, నా ఫోన్ నెంబర్ ఇస్తాను. మీరు ఇండివిజువల్గా నాకు ఫోన్ చేసి ఇది ఎలా ఉంటుందని అడగవచ్చు. ప్రాబ్లం ఏమి లేదు, నేను చెప్తాను. మీకు ఏమైనా సైట్ ఎక్స్పీరియన్స్ కూడా కావాలి, ఒకసారి నేను చూడాలనుకున్నాను నాకు చెప్తే నేను సైట్లో కూడా ఒకసారి మా మేనేజ్మెంట్తో మాట్లాడి ఇలా సార్ అని చెప్పి నేను సైట్లో మేము చూపించగలను. ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయించగలను మీకు అదంతా ఎక్స్ప్లెయిన్ చేసి ఇంకా మీరు ఫర్దర్గా మిమ్మల్ని నేను ముందుకు తీసుకెళ్ళను. దీంట్లో మీకు ఏమైనా డౌట్లు ఉంటే నిర్భయంతరంగా మీరు నన్ను అడగవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. సో ఇప్పుడు నేను చేసిన ఈ వీడియో మీకు యూజ్ అవుతుంది అని అనుకుంటే నాకు కొంచెం మీరు చేయాల్సిన ఒకటే జస్ట్ నన్ను కొంచెం బూస్టప్ ఇవ్వండి. సివిల్కి సంబంధించిన ప్రతిదీ నేను మీకు వీడియో చేసి యూట్యూబ్లో పెడతాను. సో జస్ట్ మీరు దాన్ని ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి కామెంట్ చేయండి. పక్కా కామెంట్ చేసి నేను ఏమైనా తప్పులు చెప్తే ఆ తప్పులు చెప్పండి, దాన్ని సరి చేసుకుంటాను. లేదా మీరేమన్నా ఇంకా ఈ విధంగా నేను సజెషన్ బాగుందన్నా ఇంకా ఈ విధంగా చేయండి అంటే ఆ విధంగా కూడా చేస్తాను. చెయ్యొద్దు అన్నా కూడా చేయను. సో ఏదైనా ఒకటి మీరు నాకు ఏదైనా కామెంట్ రూమ్లో చెప్తే దాన్ని. సో నా యూట్యూబ్ ఛానల్ అయితే మీరు ఫార్వర్డ్ ఎవరైతే ఇంజనీర్స్ చాలామంది ఉన్నారు తెలియని వాళ్ళు మైవాన్ షట్టరింగ్ గురించి, సో వాళ్ళు ఫార్వర్డ్ చేయండి. వాళ్ళకి యూజ్ అయితే వాళ్ళకి ఈ డిస్క్రిప్షన్ నా నెంబర్ ఉంటుంది, ఇండివిజువల్ నేను వాళ్ళతో మాట్లాడతాను. సో మీకు కనుక ఈ వీడియో నచ్చితే కంపల్సరీగా నాకు సపోర్ట్ చేయండి.